హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి రెడ్డి బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కార్తీక మాసంలో ఒక్కసారైనా ఉసిరికాయ పచ్చడి తినాలని అంటారు కదా. అందుకని నేను లాస్ట్ ఇయర్ చేసిన తొక్కు పచ్చడి ఉంది ఉసిరికాయ. అది ఎలా స్టోర్ చేశానంటే కొంచెం పసుపు, ఉప్పు, తర్వాత ఉసిరికాయలు వేసి ఇలా స్టోర్ చేశాను ఫ్రెండ్స్. ఇది ఉంది కదా లాస్ట్ ఇయర్ది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా మెంతులు ఎర్రగా అయ్యే వరకు వేయించాలి, లేకపోతే చేదు వస్తుంది. ఓకేనా? మెంతులు ఇలా ఎర్రగా అయ్యి చిటపట్లాడుతుంది, అవుతుంది. కొద్దిగా ఆవాలు, తర్వాత ఒక 10 పచ్చిమిరపకాయలు, చూసారా? పచ్చిమిరపకాయలు ఇలా కొంచెం బబులింగ్ వస్తే సరిపోతుంది. ఇలా కొంచెం వేగితే ఇందులోనే మన ఉసిరికాయ ఇలా ఉంది పచ్చడి, తొక్కు పచ్చడి ఉంది కదా, అదంతా ఇందులోకి వేసేసి దీన్ని ఒక్క నిమిషం అలా మగ్గనివ్వాలి ఆయిల్. ఇలా కలుపుతూ ఉంటే అది ఆయిల్ బాగా పీల్చుకుంటుంది కదా, అది మంచి టేస్ట్ వస్తుంది. చూసారా? అలా చూసారా ఎంత యమ్మీగా కనిపిస్తుంది. ఇదే మనం కావాలంటే ఇలాగే చేసి పచ్చిమిరపకాయలను వేసుకోవచ్చు, ఎండుమిరపకాయలన్నా వేసుకోవచ్చు. పులిహోర కావాలనుకుంటే మనకి ఉసిరికాయ పులిహోర అంతా పోపు పెట్టేసుకుని వేరుశనగుళ్ళు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకుని లెమన్ పిండుతాం కదా, ఆ టైం లెమన్ పిండే గ్యాప్లో పోపు వేగిన తర్వాత కొంచెం ఇది ఒక స్పూన్ వేసేసి ఇలా కలిపేస్తే అసలు ఎంత బాగుంటుందో. అది ఉసిరికాయ పులిహోర అవుతుంది. చూసారా? ఇలా రావాలి, ఇలా ఆయిల్ బబుల్స్ కింద రావాలి. కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు? చూడండి, ఆయిల్ ఇలా బబుల్స్ కింద రావాలి. ఇప్పుడు అదే బార్లీలో అది మిక్సీలో షిఫ్ట్ చేసేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకుని శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసేసి కొంచెం రోస్ట్ కావాలి. మిక్సీలో ఇలా బ్లెండ్ చేసేసుకోవాలి. చూసారు ఎంత బాగా బ్లెండ్ అయిందో? ఇప్పుడు ఇందులో ఒక 3 వెల్లుల్లి దర్బాలు జస్ట్ అవి వేగుతూ ఉంటాయి, అంటే జస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం అవి అలా వేసేసి చూసారు కదా? ఇంకా బాగా వేగాక ఇందులోనే బాగా వేయాలి. నా దగ్గర ఒక చిన్న సెరామిక్ది జార్ ఉంది, అందులో అయిపోయాక చూసారా? ఇది బాగా ఫ్రై అయిపోయాక ఇందులో కరివేపాకు, ఇప్పుడు గ్యాస్ వెంటనే టర్న్ ఆఫ్ చేసేసి కొంచెం ఇంగువ వేస్తాం కదా, మిక్సీలో నూరు పెట్టుకున్న
ఉసిరికాయ పచ్చడి. ఇలా చేసేసాక చూసారా, యమ్మీగా ఎంత యమ్మీగా ఉందో. ఇలా చల్లారాక ఈ జార్లో పెట్టేసుకుంటే ఒక 2-3 డేస్ వస్తుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్? చూసారా, ఇది చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని జార్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇలా ఆయిల్ పైకి తేలేటట్టు ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఆయిల్లో. ఇదైతే చూడండి, ఉసిరికాయ పచ్చడి ఇంత బాగుంది కదా, క్యూట్గా చారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.